వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ఈవెంట్కి ఒక గెస్ట్ అయితే రాబోతున్నారు. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరు, మరి ఆ గెస్ట్ వస్తే అప్పుడు ఆ సందడి ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఊహించలేని గెస్ట్. దాదాపు చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. సో మరి ఇంతకు అసలు గెస్ట్ ఎవరు, మరి ఎప్పుడు రాబోతున్నారు, ఈవెంట్ ఎప్పుడు ఉండబోతుంది, సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, బాలకృష్ణ గారికి ఈవెంట్కి అంటే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మన సినీ ఇండస్ట్రీ నుంచే వస్తూ ఉంటారు. నార్మల్గా ఇప్పుడు మొన్న రామ్ చరణ్ గారి మూవీకి నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు రావడం సినీ ఇండస్ట్రీ నుంచే. సో మరి డాకు మహారాజ్ ఈవెంట్కి ఎవరు రాబోతున్నారు, ఎప్పుడు ఈ ఈవెంట్? సో సాధారణంగా సినిమా ఈవెంట్లకి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ కానీ రావడం తక్కువ. ఇప్పుడు ఒక స్పెషల్ అకేషన్ ఒకటి రాబోతూ ఉంది. 9వ తేదీ అనంతపురంలో, అంటే అనంతపురంలో బాలయ్య బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం మనకు తెలుసు కాబట్టి అక్కడ అనంతపురం, హిందూపురం అని కాదు అనంతపురంలో వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ని, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ఆ సినిమా 12వ తేదీ రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలుసు. అయితే ఎవరు వస్తారు ఏంటి, అసలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి వస్తారు చీఫ్ గెస్ట్గా అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక వార్త ముందుగా అయితే వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళే ప్రొడ్యూసర్సే అఫీషియల్గా ప్రకటించారు. 9వ తేదీ జరుగుతున్నటువంటి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్పెషల్ గెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు అనేది. సో అంటే మామయ్య సినిమా ఈవెంట్కి అల్లుడు లోకేష్ గెస్ట్. సూపర్. సో ఫస్ట్ టైము ఇప్పుడు దాకా అంటే వాళ్ళు ఒక వేదికని పంచుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ లోకేష్ మొట్టమొదటిసారి తన మామయ్య సినిమా ఈవెంట్కి తనే ముఖ్య అతిథిగా రావటం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా ఒక స్పెషాలిటీ ఈ ఈవెంట్కి సంతరించుకుందని చెప్పాలి. సో ఎలా ఉండబోతుంది, ఏం మాట్లాడతాడు మామయ్య సినిమా గురించి అంటే మామూలుగా మాట్లాడేటప్పుడల్లా కూడా బాలయ్య మామయ్య అని చెప్పేసి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడతాడు. మామూలుగా చాలా అభిమాని కూడా బాలకృష్ణ అంటే. మనం ఎక్కువ పొలిటికల్ వైజ్గా చూసాం, అంటే అక్కడక్కడ సభలలో మనం అక్కడక్కడ స్టేజ్ల మీద ఆ ప్రచారాల గురించి ఇవన్నీ చూసాము, కానీ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడడం తక్కువ. మరి మూవీ గురించి ఏం మాట్లాడతాడా అనేది కూడా ఒక డౌటే. అదే అంటే నేను అది వాళ్ళిద్దరు కూడా అల్లుడు గురించి మామయ్య ఏం మాట్లాడతాడు అంటే చీఫ్ గెస్ట్ వచ్చాడు కాబట్టి తను మాట్లాడాలి. మరి అది చూస్తేనేమో తను పిల్లల్నిచ్చిన మామయ్యే లోకేష్కి. మరి లోకేష్ చూస్తేనేమో ఈయనంటే కొంచెం భయభక్తులు గౌరవం రెండూ ఉన్నాయి. నిజంగానే భయమేనా, లేకపోతే అలా యాక్టింగ్ చేయాలంటారా? అంటే ఆయన అంటే బాలయ్య దగ్గర మామూలుగా ఎవరు కూడా గబక్కన మాట తోలే అవకాశం ఉండదు. మాట తొలితే మళ్ళీ ఆయనతోటి మళ్ళీ మాట హెచ్చరికలు వస్తాయి, మామూలుగా ఉండదు. సో అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తేడా వచ్చిందంటే మాత్రం అక్కడికక్కడే స్పాట్లోనే మీకు ఆయన వెంటనే వేస్తారు. ఆల్రెడీ ఆయన కోపం మనం కొన్ని ఈవెంట్లలో కూడా చూసాం, అంత డైరెక్ట్ ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అన్నమాట, డైరెక్ట్గా మాట్లాడేస్తారు, చెప్పేస్తారు. సో ఆయనకు కోపం వచ్చిందంటే కూడా అప్పటికప్పుడే ప్రదర్శిస్తారు. అది మాటల రూపంలో ఉండొచ్చు, అదే అభిమానులు వీళ్ళు ఉంటే చేతల రూపంలో కూడా చూసిన సందర్భాలు మనకున్నాయి. సో అది అది తెలుసు అది ఈయనకి. కాకపోతే తను మామయ్య ఉన్నప్పుడు కూడా తను మాట్లాడాడు కూడా కొన్ని సందర్భాల్లో, ఒకే వేదిక పంచుకున్నప్పుడు. కాకపోతే తను వేరే వాళ్ళతో కూడా కలిసి వేదిక పంచుకున్నాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తనే చీఫ్ గెస్ట్. సో అందుకని అంటే ఒక అభిమానిగా అలాగే ఒక అల్లుడుగా ఏం మాట్లాడతాడు ఏంటి అనే ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది. సో ఇంకొక 24 అంటే మనం ఇది మాట్లాడుకునే టైంకి ఇంకో 24 గంటల్లో అది జరగబోతూ ఉంది. బహుశా మనది ఇది పబ్లిష్ అయ్యేటప్పటికి ఇంకా గంటల దగ్గరకు వచ్చేస్తాయి అనుకో టైం. మరి ఆయన ఒక్కడే పాల్గొంటాడా, మరి కుమార్తె బ్రాహ్మణి కూడా వస్తుందా, అది అని చూడాలి. బ్రాహ్మణి తను కూడా వస్తుందా అనేది చూడాలి. సో మీరు అన్నట్టు అసలు లోకేష్ డాకు మహారాజ్ అనే సినిమా గురించి ఏం మాట్లాడతాడు, అలాగే బాలయ్య బాబు గురించి ఏం మాట్లాడతాడు, ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పాలి. సో అంటే గతంలో చాలాసార్లు బాలయ్య సినిమాల గురించి
చాలా ఇష్టం అని చెప్పి ఆయన యాక్టింగ్ అన్నా ఆయన డైలాగ్స్ అన్నా నాకు చాలా ఇష్టం, ఎక్కువగా నేను మామయ్య సినిమాలు చూస్తూ ఉంటాను అని చెప్పేసి కూడా లోకేష్ చెప్పాడు. అంటే తను చూసే సినిమాలు తక్కువ, ఆ తక్కువ సినిమాల్లో ఎక్కువ చూసేది మాత్రం బాలయ్యే, ఆయన సినిమాలే ఉంటాయి. సో అట్లాగే ఆయన ప్రభావం కూడా అంటే క్రమశిక్షణ విషయంలో, నిక్కచ్చితనం విషయంలో, నిబద్ధత ఎలా ఉంటుంది, ఏదన్నా పని అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోని తత్వం బాలయ్యదని తెలుసు. అది తనకు చాలా ఇష్టమైనటువంటి ఒక లక్షణం, గుణం అని చెప్పేసి కూడా లోకేష్ గతంలో చెప్పి ఉన్నాడు. డాకు మహారాజ్ అనే సినిమా టైటిల్ వచ్చేటప్పటికి, అంటే డాకు అంటే మామూలుగా మనం బందిపోటులో డాకులు అని పిలుస్తారు అక్కడ నార్త్లో, ఎక్కువ ఆ పదం బాగా ఉంటుంది. కాకపోతే ఈయన ఆ బందిపోట్లకే బందిపోటు అనమాట. సో అలాంటి క్యారెక్టర్, ఒక పక్క ఆ షేడ్ ఉంది, ఇంకో పక్క ఒక చిన్న పాపకి ప్రొటెక్టర్గా అక్కడ నానాజీ అని మనం ట్రైలర్లో చూసాం. నా పేరు, మీ పేరేంటి నానాజీ అంటే, అంటే నీ అంతా నువ్వు జీ అని పెట్టుకుంటే సరిపోద్దా అని చెప్పేసి అంటది. జీ అని పిలవాలని, నేను రెస్పెక్ట్ ఇవ్వాలన్న పాప అంటాం. సో ఇలా చూసాం మనం. అది వచ్చిన తర్వాత దాని మీద ఉన్నటువంటి అప్పుడు దాకా ఉన్నటువంటి ఒక ఎత్తు హైపు దీంతో ఇంకా బాగా పెరిగిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే పాటలు కొంచెం డ్రాబ్యాక్ అయ్యాయి అని చెప్పేసి మనకు వినిపించింది. ఎక్కువగా సాటిస్ఫై కాల, అభిమానులు కూడా సాటిస్ఫై కాల, తమన్ సరైనటువంటి ఆల్బమ్ ఇవ్వలేకపోయాడు అనేది ఎక్కువ వినిపించింది. మరి ఈవెంట్ ఏపీలోనే ఉండబోతుందా లేకపోతే హైదరాబాద్లో ఉండే అవకాశం? ఇంకా హైదరాబాద్ లేదు, ఎందుకంటే 12వ తేదీ రిలీజ్ కదా. ఇంకా హైదరాబాద్లో ఈవెంట్ ఏం లేదు. మేబీ ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చాము ముందు రోజు, ఏమన్నా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లాగా ఒకటి పెట్టి చేయొచ్చు. కానీ ఈవెంట్ మాత్రం ఇదే, ఇక్కడైతే ప్రెస్ మీట్ మాత్రమే, ఈవెంట్ ఉండదు. ఇప్పుడు అందుకని అక్కడ కాస్త భారీ స్థాయిలో దాన్ని ప్లాన్ చేశారు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. ప్రొడ్యూసర్స్ సూర్యదేవర నాగవంశి అయితే ఇప్పటికే చెప్పాడు, ఒక తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమా చూస్తే ఒక లైఫ్ టైమ్, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. దాంతో ఇంకా నమ్మకం బాగా పెరిగింది. ఊరికే ఫ్లూక్గా తను అలా మాట్లాడు నాగవంశీ అనేది ఒక ఆ పేరైతే ఉంది, జెన్యున్గానే చెప్తాడు అని. దాన్ని బట్టి చూస్తే అది కనిపిస్తూ ఉంది. సో ఆ వేషంలో ట్రైలర్ చూసి నేను అనుకోవడం ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత ఆ సినిమా తనకి ఏమనిపిస్తుందో రేపు వేదిక మీద నారా లోకేష్ అది చెప్తాడేమో. ఆ అవతారం ఎలా డాకు మహారాజ్ అనే ఆ అవతారంలో తన మామయ్య ఎలా కనిపించాడు, తనకి ఏమనిపిస్తుంది, ఈ సినిమా మీద తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, గతంలో తను ఆయన చూసిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమాలు ఏంటి, వీటి గురించి కూడా అతను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. సో ఏదేమైనప్పుడు కూడా మామ అల్లుళ్ళు ఒక వేదిక మీద వాళ్ళే కనపడతారు మనకి, ఇక వేరే వాళ్ళు కనపడరు. సో అలాంటిది ఫస్ట్ టైం ఇక్కడ జరగబోతుంది కాబట్టి అనంతపురం దానికి వేదిక కాబోతుంది. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మనం వేచి చూద్దాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.